వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి హిందువులకు, ముఖ్యంగా వైష్ణవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది మోక్షాన్ని ప్రసాదించి జన్మ మరణ చక్రం నుండి విముక్తి కల్పిస్తుందని నమ్ముతారు. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున మహావిష్ణువు భక్తులకు మోక్ష ద్వారాన్ని తెరిచాడని పురాణ కథనం. ముక్కోటి అనే పదానికి 3 కోట్ల దేవతలు అని అర్థం. ఈ రోజున స్వర్గద్వారం తెరుచుకుంటుందని, భక్తితో విష్ణువును ఆరాధించిన వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ 11పై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయటమే ఈ వ్రతం యొక్క అంతరార్థమని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని, స్వర్గద్వార ఏకాదశిని పిలుస్తారు. ఈ పేర్ల వెనక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గధార ఏకాదశి అని అంటారు.